వారానికి ఒక్కరోజు విశ్రాంతి దొరకడమే గగనంగా మారిన రోజులివి. కేంద్ర ప్రభుత్వ విభాగాలు, కొన్ని పబ్లిక్ సెక్టార్ కంపెనీలు, ఐటీ పరిశ్రమలో మాత్రమే వారానికి 2 రోజుల విరామం ఉంటుంది. మరికొన్ని మల్టీనేషనల్ కంపెనీలు ఇంకో అడుగు ముందుకేసి వారంలో 4 రోజులు పని, 3 రోజులు విరామం అందిస్తున్నాయి. ఇంతకు మించి ప్రపంచంలో మరెక్కడా విరామం వెసులుబాటు లేదు. కానీ ఉత్తరప్రదేశ్లోని మీరట్లో వారికి వారంలో 1 రోజు మాత్రమే పని, మిగతా 6 రోజులు విశ్రాంతి. అది కూడా తామున్న చోటుకు 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశానికి ఉదయం విమానంలో వెళ్ళి సాయంత్రానికి మళ్ళీ విమానంలోనే తిరిగొచ్చేస్తారు. ఇంత దర్జా వెలగబెట్టే ఉద్యోగం ఏంటా అనుకుంటున్నారా? అక్కడికి వద్దాం. ముంబై మహానగరంలో ఈ మధ్య ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్న ఘటనలు పెరిగిపోయాయి. ఈ దోపిడీ ముఠా ఒక ప్రత్యేక శైలిలో ఈ నేరాలకు పాల్పడుతోంది. తోటి ప్రయాణికుల మాదిరిగా మాట కలుపుతారు. చనువు తీసుకుని టీ, కాఫీ వంటి పానీయాలను ఆఫర్ చేస్తారు. ఎదుటి వారికి నమ్మకం కలిగించేందుకు వారు కూడా తీసుకుంటారు. కానీ మాయ చేసి క్షణాల్లో మత్తుమందు కలిపేస్తారు. ప్రయాణికులు మత్తులోకి జారుకోగానే వారి దగ్గరున్న విలువైన ఆభరణాలు, వస్తువులు స్వాహా చేసి దిగిపోతారు. ముంబైలోని బస్సుల్లో, లోకల్ రైళ్లలో ఈ తరహా దోపిడీలు జరుగుతున్నాయి. అయితే ఇవి వారానికి 1 రోజు మాత్రమే జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. మాతుంగా పోలీస్ స్టేషన్ పరిధిలో డబుల్ డెక్కర్ బస్సులో ఓ మహిళను ఇలాగే దోచుకున్న ఘటన వెలుగు చూసింది. ఆ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు తమకు దొరికిన తీగ లాగితే ఉత్తరప్రదేశ్లోని మీరట్లో డొంక కదిలింది. ఢిల్లీ సమీపంలోని మీరట్లో ఉండే ఓ ముఠా వారానికి 1 రోజు ఈ దోపిడీ ఆపరేషన్ చేపడుతున్నట్టు గుర్తించారు. మీరట్లోని షహనత్తన్కు చెందిన యూనస్ను అరెస్ట్ చేసి అతని సహచరుల కోసం బ్రహ్మపురిలో సోదాలు జరిపారు. అయితే అప్పటికే మిగతా నిందితులు పారిపోయారు. పరారీలో ఉన్న వారి కోసం గాలింపు మొదలెట్టారు. ఈ ముఠా మీరట్ నుంచి తెల్లవారుజామున బయలుదేరి ఢిల్లీ చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో ముంబై చేరుకుంటారు. బంగారం ఎక్కువగా ధరించిన మహిళలను టార్గెట్ చేసి దోచుకుంటారు. ఆ వెంటనే మళ్ళీ ముంబై విమానాశ్రయానికి వచ్చి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి కారులోనే మీరట్కు చేరుకుంటారు. ఇదంతా ఉదయం నుంచి రాత్రి వరకు జరిగే దినచర్య. అది కూడా వారంలో 1 రోజే. మరో 6 రోజులు విశ్రాంతి తీసుకుని మళ్ళీ తమ దోపిడీ ఆపరేషన్ను మొదలు పెడతారు. అంటే వారంలో 1 రోజు మీరట్కు 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంబైలో పనిచేసి తిరిగి వస్తారన్నమాట. ముంబై పోలీస్ విభాగంలోని సంతోష్ మాలిక్ ఇప్పుడు ఈ గ్యాంగ్ను వేటాడుతున్నారు.